లాస్ట్ వీడియోలో బెస్ట్ ప్రాణాయామ ఏంటి అనేది చెప్పాను. అయితే ఈ వీడియోలో మనము ఆ బెస్ట్ ప్రాణాయామ అనేది ఎలా చేయాలి, ఎంతసేపు చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఈ ప్రాణాయామాన్ని సహజ ప్రాణాయామ అంటాం. ఇది చాలా సహజంగా జరగాల్సిన ప్రాణాయామం. మనము యాక్చువల్‌గా నిమిషానికి 12-20 దాకా బ్రీతింగ్‌లు అనేటివి తీసుకుంటాం. నిశ్వాసాలు అనేటివి తీసుకుంటూ ఉంటాం. అయితే ఈ కౌంట్‌ని తగ్గించుకుంటూ రావాలి మనం. అది నిదానంగా జరుగుతది. ఒక రాత్రికే జరిగిపోదు. ఇది నేను మాట్లాడేది ఏంటి అనంటే, ఒక జనరల్, నార్మల్, హెల్తీగా కొంచెం ఉన్న హ్యూమన్ బీయింగ్ గురించి మాట్లాడుతున్నాను. కొన్ని హెల్త్ కండిషన్స్ ఉంటాయి. వాళ్ళకి బ్రీతింగ్ అనేది డిఫరెంట్‌గా జరుగుతుంటుంది. వర్కౌట్స్ చేస్తున్నప్పుడు డిఫరెంట్‌గా జరుగుతుంటుంది. డిఫరెంట్ హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు డిఫరెంట్ బ్రీతింగ్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. అయితే న్యాచురల్‌గా జరుగుతున్నప్పుడు మాత్రము 12 టు యావరేజ్‌గా ఒక 15 దాకా జరుగుతాయి. కొంతమందికి 20 దాకా కూడా జరుగుతాయి. అయితే ఆ కౌంట్ అనే దాన్ని మనము నిదానంగా తగ్గించుకుంటూ రావాలి. ఇది చేస్ ఇది సాధన చేస్తూ ఉండగా మనము మనం ఈ కౌంట్ అనే దాన్ని మనం తగ్గించుకోగలం. ఎలా చేయాలి అనంటే, ఈ ప్రాణాయామాన్ని మనము స్పైన్‌ని నిటారుగా ఉంచుకొని, వెన్నెముకని నిటారుగా ఉంచుకొని, గాలిని సహజంగా పీలుస్తాం. ఎంత గాలి పీల్చగలమో అంత గాలిని నిదానంగా పీలుస్తాం. వదిలేటప్పుడు మనం ఎంతసేపు అయితే గాలిని పీల్చుకున్నామో దానికన్నా కొంచెం ఎక్కువసేపు గాలిని వదలాలి. అంటే ఒక 5 సెకండ్లు గాలి పీల్చాము అనంటే 6 సెకండ్లు కానీ 7 సెకండ్లు కానీ గాలిని వదిలే టైం అవి ఉండాలి. అయితే ఫస్ట్‌లో కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఇది మనకు అలవాటు లేకపోవడం వల్ల. అది కళ్ళు తిరిగినట్లు ఉండొచ్చు, చక్కర వస్తున్నట్టు అనిపించొచ్చు, కొంచెం బాడీలో డిస్టర్బెన్సెస్ రావచ్చు. ఇవన్నీ కూడా ఏం చేయాలి అనంటే, జస్ట్ కొద్దిగా చేసుకుంటూ పోవాలి. ఒక 2 బ్రీతింగ్‌లో, 3 బ్రీతింగ్‌లో అలా కొంచెం గంటకొకసారి, హాఫ్ అన్ అవర్‌కి ఒకసారి, 2 అవర్స్‌కి ఒకసారి అలా చేసుకుంటూ పోవాలి. చేసుకుంటూ వస్తే ఒక 6 నెలల్లో అట్లా టైం పడుతుంది. అక్కడ ఇంప్రూవ్‌మెంట్ కనిపిస్తుంది. అయితే ఇంకా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళినప్పుడు మనకి స్వెట్టింగ్ బాగా జరుగుతుంది. ఇంకొంతమందికి తిమ్మిర్లు వస్తాయి. కొంచెం తర్వాత స్టేజ్‌లో ఏమవుతుందంటే బాడీ అదిరినట్టు ఉంటుంది. ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇవన్నీ జరిగినప్పుడు మనము భయపడాల్సిన అవసరం లేదు. ఇవి సహజంగా జరిగేటివి ఇవన్నీ కూడా. దీంట్లో మనము ఆహారం అధికంగా తీసుకోవడం వల్ల మనకి బ్రీతింగ్ సరిగ్గా జరగదు. అందుకని చాలా మితంగా తీసుకోవాల్సి వస్తుంది ఆహారం. కొద్దిగా తీసుకుంటే మనకి బ్రీతింగ్ బాగా జరుగుతుంది. అయితే మనము బ్రీతింగ్ చేస్తూ ఉండగా మన శరీర రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో అది తగ్గిపోతూ వస్తుంది. అంటే తగ్గిపోవడం అంటే కావాల్సినంత వరకు తీసుకుంటాం మనం. అందువల్ల మన బ్రీతింగ్ అనేది కూడా బాగా జరుగుతుంది. ఇది ఎప్పుడు చేయొచ్చు అనంటే, నిరంతరం చేసుకోవాల్సిన ప్రాణాయామం. చేసుకోవచ్చు. దీనివల్ల ఏమీ నష్టాలంటే ఉండవు. ఎంతసేపైనా చేసుకోవచ్చు. ఓన్లీ కండిషన్ ఏంటి అంటే, వెన్నెముక నిటారుగా ఉంచుకోవడం ఒకటి, ఆహారం మితంగా తీసుకోవడం. అంటే తిన్న వెంటనే బ్రీతింగ్ అనేది సరిగ్గా జరగదు. కొద్దిసేపు అయినాక బ్రీతింగ్ అనేది జరుగుతుంటుంది. ఇలా దీన్ని సాధన చేస్తూ ఉంటే చాలా బాడీ అద్భుతంగా ఉంటుంది.